గ్రెడ్జెస్ లోకి మారిపోయింది. నంబర్ 1. నంబర్ 2, మనం అందరం ఇప్పుడు డిబేట్ లో ఉన్న వాళ్ళు మనం అందరం కూడాను ఒకసారి ఆ వీడియో చూసే ఉంటాం కదా సార్. చూసిన తర్వాత చాలా బాధ చేసి ఉంటుంది ప్రతి ఒక్కరికి. అంటే మినిమం అంటే భయంకరంగా గంజాయి సేవించే బ్యాచ్ కి, లేకపోతే కనుక ఈ ఉంటారు డ్రగ్స్ కి అలవాటు పడిన వాళ్ళకైతే అది పెద్దగా ఎఫెక్ట్ చూపించకపోవచ్చు, కానీ మీలాంటి వాళ్ళకి మాలాంటి వాళ్ళకి గుండె తరుక్కుపోయింది చూస్తే కనుక. అతను కొడుతున్నటువంటి తీరు మీరు గమనించారా వికే గారు? అవునవును. అతను ఒక కక్షతో, అంటే విపరీతమైన కోపంతో, విపరీతమైన ఒక రకమైనటువంటి సైకిక్ డిజార్డర్ తో అతను కొడుతున్నాడు. అంటే అతను విచక్షణ మొత్తం కోల్పోయాడు. అలా ఒక మనిషి ఎప్పుడు బిహేవ్ చేస్తాడు అనేది మనం ఒక్కసారి సైకాలజీని ఒకసారి మనం స్టడీ చేస్తే క్లియర్ గా అర్థమయ్యేది ఏంటంటే, అతనిపై కేవలం రాజకీయ కక్ష మాత్రం ఉన్నప్పుడు మాత్రమే అలా బిహేవ్ చేయడండి. పర్సనల్ ఇష్యూస్ ఏమైనా ఉంటేనే ఇవన్నీ కూడాను జరిగేవి. ఈ రోజున పొద్దున్న నుంచి నిన్నటి నుంచి వార్తలు అన్ని కూడాను బయటకు వస్తున్నాయి నెమ్మదిగా. 1 year బ్యాక్ ఇతని యొక్క బ్రదరు జిమ్ జానీ అని చెప్పేసి ఒక అతను ఉన్నాడు, అతన్ని విపరీతంగా కొట్టడం, దాని తర్వాత బుల్లెట్ ని తగలబెట్టడం, ఇదంతా ఏంటంటే పర్సనల్ ఇష్యూ. ఈ పర్సనల్ ఇష్యూ ఆల్ ఆఫ్ సడన్ గా ఇప్పుడు ఇది ఏంటంటే దీంట్లోకి వచ్చేసింది, లైమ్ లైట్ లోకి వచ్చేసింది, అంత దారుణంగా కొట్టడం వల్ల. కానీ ఇక్కడ మనం ఒకటి గమనించాల్సింది ఏంటంటే, ఇందాక ఒకరు ఎవరు మాట్లాడో నాకైతే తెలియదు, కానీ నేను విన్నాను పెద్ద లీడరా లేకపోతే ఏమన్నా చనిపోయిన వాడు అని చెప్పి. చనిపోయిన వాడు పెద్దోడా లేకపోతే చిన్నోడా అని చెప్పేసి మనం మాట్లాడితే కనుక ఇష్యూ డైవర్ట్ చేసిన వాళ్ళం మనమే అవుతామండి. మనిషి యొక్క ప్రాణం ఎవరిదైనా కానీ ప్రాణమే. ఆ విధంగా ప్రాణాలు తీసేటట్టుగా ఎవరైనా కొడితే కనుక ఎవరైనా కానీ రియాక్ట్ అవుతారు, ప్రతి ఒక్కరూ రియాక్ట్ అవుతారు. నంబర్ 1. నంబర్ 2 సార్, మీరు ఇక్కడ ఇంకో విషయం ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, ఈ రోజున మీరు ఏదైతే పల్నాడుకి వెళ్ళారో, ఇదే ఎమ్మెల్యే గారు, ప్రస్తుత ఎమ్మెల్యే గారు ఇబ్రాహీం హత్య జరిగిందండి. ఎక్కడ? ఇదే నరసరావుపేటలో. మళ్ళీ మీరు ఎక్కడ ఉన్నారు ఆ టైంలో? ఆ టైంలో మీరు పడుకున్నారా లేకపోతే పబ్జీ గేమ్ ఆడుకున్నారా? పైగా అప్పుడు ముఖ్యమంత్రి కూడా. అప్పుడు మీరు ఎందుకు రియాక్ట్ కాలేదు? అంటే ఇప్పుడు మీకు ముస్లిమ్స్ గుర్తుకొచ్చారా లేకపోతే ముస్లిం కార్డ్ ని ప్లే చేద్దాం అనుకుంటున్నారా? ఈ రోజున ముస్లిమ్స్ బాహాటంగా డంకా పదంగా నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క అధికారం ఉండాలి, ఆయనకి అధికారం చేపట్టాలి, రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి వైపుకి పయనించాలంటే బాబు గారి ఉండాలి అని చెప్పేసి కోరుకొని మరీ తెచ్చుకున్న వాళ్లలో ముస్లిమ్స్ జాతి ఒకటి. కాబట్టి ఇక్కడ ఇబ్రాహీంది ఎందుకు అని చెప్పేసి మీరు అప్పుడు మాట్లాడలా? హాజిరాది గురించి ఎందుకు మాట్లాడలేదు? హాజిరాది ఇవాళ వరకు మీరు అధికారం చేపట్టి 2020 ఆగస్టు 17 ఉదయం 9 గంటలకి జరిగింది సంఘటన. మీరు ఎందుకని చెప్పేసి మీరు తేల్చలేదు. దాని తర్వాత అబ్దుల్ సలాం మన అందరికీ తెలిసిందే. దాని తర్వాత రాజమండ్రి బొమ్మూరులో ఎస్పీ కార్యాలయం ముందు వెళ్ళి ఒక 10 సంవత్సరాల కూతురు, వారి యొక్క కూతుర్ని రేప్ చేయడానికి వెళ్తే తల్లి వెళ్ళి కాపాడితే తల్లి నగ్న వీడియోలను తీసి బజార్కి ఇచ్చినటువంటి దరిద్రులు అక్కడ రాజమండ్రిలో ఉన్నారు. మరి అలాంటి వాళ్లపై మీరు ఎందుకు ఒత్తాసు పలికారు? మొన్నేమో ఏదో ఇంకో నెల్లూరు జైలుకి వెళ్ళి బయటకు వచ్చేటప్పుడు ఒక నిజం మాట మాట్లాడారు. ఆ నిజం ఏమిటంటే, మేము డోర్ డెలివరీ చేశామని చెప్పి. ఎస్, మీ జాతకమే అంతా, మీ డోర్ డెలివరీ కదా మీరు చేసింది. మీరు అనంతబాబు ఏం చేశాడు? డ్రైవర్ సుబ్రహ్మణ్యంని తీసుకెళ్లి డోర్ డెలివరీ చేశారు కదా. ఇది అన్ని మర్చిపోయి మీరు ఈ రోజున మాట్లాడితే ఎలాగా? కళ్యాణదుర్గంలో షాహిదా, మిస్బా, పలమనూరులో మిస్బా, ఇవన్నీ ఎన్ని అని చెప్పి చెప్పను. దాని తర్వాత మీరు అబ్దుల్ సలాం చెప్పానండి, చెప్పాను. మీరు మాట్లాడేటప్పుడు కేవలం 7, 8, 10 సంఘటనలు అన్నారు మీరు. నా దగ్గర లిస్ట్ ఉంది, 117 ఉంది. 117 మంది ముస్లిం మైనార్టీలపై అత్యాచారాలు జరిగినాయి. 117 మంది ముస్లిం కుటుంబాలని మీరు మీ వల్ల రోడ్డు పాలైనాయి. మళ్ళా వీళ్ళు మీరు సీఎం గా ఉన్నప్పుడే కదా జరిగింది. మీరు ఆ టైంలో ఎందుకు మీకు ఇవన్నీ గుర్తుకు రాలేదు? ఇవాళ్లే ఎందుకు గుర్తుకు వస్తున్నాయి? దాని తర్వాత మీరు పరామర్శ చేయడానికి వెళ్తున్నారా? చిక్కటి చిరునవ్వు పెట్టుకొని పరామర్శ చేయడానికి వెళ్తారా? మీరు పరామర్శ చేయడానికి వెళ్ళలేదు, మీరు కేవలం వెళ్ళింది శవరాజకీయం చేయడానికి అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అందులో ఏ మాత్రం డౌట్ లేదు. మీరు ఇంకోటి సార్, లాస్ట్ పాయింట్ అండి, ఒక్క నిమిషం వికే గారు. గతంలో ఎప్పుడైనా కానీ చంద్రబాబు నాయుడు గారితో పాటు కలిసి పనిచేసేటప్పుడు మనం చూసాం కదా, ఆయన ఏదైనా ఇష్యూ జరిగితే ఆయన ఒక నిజ నిర్ధారణ కమిటీ అని చెప్పేసి వేస్తాడు. ఆ నిజ నిర్ధారణ కమిటీ ద్వారా కొంతమంది నాయకుల్ని పెట్టి మీరు వెళ్ళి అసలు ఏంటి ఒక రిపోర్ట్ ఇవ్వండి అంటాడు. ఆ రిపోర్ట్ తీసుకొచ్చి